హాయ్ వెల్కమ్ టు గౌరమ్మ గుమ్మగుమ్మలు. అందరూ బాగున్నారా? నేను ఈరోజు కొబ్బరి పచ్చడి చూపిస్తున్నాను. ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో కొబ్బరి కట్ చేసి ఆ ముక్కలు వేసుకోవాలి. వేసుకుని దానికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అవి దీనికి వేపనవసరం లేదు, పచ్చిమిర్చే వేసుకోవాలి. తర్వాత పులుపు సరిపడా చింతపండు కొంచెం నీళ్ళు పోసి నానబెట్టుకుని అది కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకుందాం. ఇది కొంచెం నలిగింది. ఇప్పుడు ఇందులో మళ్ళీ కొంచెం నీళ్ళు పోసుకుని మళ్ళీ మిక్సీ చేద్దాం. ఇప్పుడు ఈ పచ్చడిని ఇలా కొంచెం బరగ్గా ఉండగానే తీసి సర్వింగ్ బౌల్లో వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు దానికి పోపు వేసుకుందాం. స్టవ్ మీద ఆయిల్ పెట్టి అందులో పోపు వేసుకుంటున్నాను. దానికి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకున్నాను. ఇప్పుడు పోపు అంతా వేగనిచ్చి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పచ్చళ్ళు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు పోపు వేగింది. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పచ్చళ్ళు వేసి కలుపుకుంటే కొబ్బరికాయ పచ్చి పచ్చడి రెడీ అవుతుంది. కొబ్బరికాయ పచ్చి పచ్చడి రెడీ అయింది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.